నేటి దినమున్న పట్టాభిషేకము నొందిన వాడనైనను బలహీనునైపోయాను. గతంలో ఒక ఐఎఫ్జేలో అభిషక్తులు ఎందుకు బలహీనులు అవుతున్నారో చెప్పాను నేను. దాన్ని మరలా పునరావృతం చేయను. కానీ ఒక ఖరీదైన మాట మీ ముందు పెట్టడానికి ఉదయకాలం ప్రభు నన్ను సిద్ధపరిచారు. అదేమిటంటే, ఈ సెరూయా కుమారులు ఉన్నారే, యోవాబు, అభిషై, వీళ్ళు ఉన్నారే, వాడు పోయాడుగా. ఈ సెరూయా కుమారులు నాకంటే బలవంతులు, వాళ్ళ ముందు నేనే అంటున్నాడు దావీదు. బైబిల్ ఎరిగిన వాడెవడైనా, దావీదును ప్రేమించే వాడెవడైనా, దావీదు యొక్క అభిషేకపు రేంజ్ తెలిసిన వాడెవడైనా ఈ స్టేట్మెంట్ని యాక్సెప్ట్ చేయలేడు. ఎవడాడు దావీదు కన్నా బలవంతునంత సీన్ ఎవడికి లేదని లోపల నుంచి ఒక స్వరం వచ్చేస్తుంటుంది మనకి. బట్ ఇట్ వాస్ ద స్టేట్మెంట్ మేడ్ బై డేవిడ్ హిమ్సెల్ఫ్. కానీ ఆ మాట చెప్పింది స్వయంగా దావీదే. ఈ సెరూయా కుమారులు నాకంటే బలవంతులు. బాధలు అట్ట అన్నాడు లేవయా, నువ్వు ఫిక్స్ చేసే మాకు అట్ట అంటారు. బాధ వచ్చినప్పుడు అదేమో సీరియస్గా తీసుకోవాల్సినంత స్టేట్మెంట్ కాదులే అంటారా. ఒకవేళ సరే, మీరు ఎలాగైనా ఏదో అంటారు. కానీ నేనేమంటానంటే, దావీదు ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన తన ప్రియ కుమారుడు అబ్షాలోము విషయంలో 1కి 10 సార్లు అబ్షాలోముతో యుద్ధము చేయించిన భయంకరమైన సన్నివేశంలో నేను కూడా వస్తాను నాన్న అన్నాడు. యోవాబేమన్నాడు, నాన్న ఈ యుద్ధం ముందు ఒకవేళ పొరపాటున మీకేమన్నా జరిగితే ఇంకేమన్నా ఉందా? మాలాంటి వాళ్ళు ఎంతమంది చచ్చిపోయిన లెక్కలోకి రాదు. మీరు మాలాంటి వారికి 10,000 మందికి సాటి, మీరు పోతే ఇంకేమన్నా ఉందా? అమ్మ బాబోయ్ మీరు రావద్దు అన్నాడు. స్టేట్మెంట్ చాలా అందంగా ఉంది. కానీ అందులో అసలు మ్యాటర్ తెలుసా? ఈయన వస్తే అండి చంపలేము. అసలు ముచ్చటది ఏమన్నా కానీ కాదంటారా? కడుపుల మాట అది. దావీదు వస్తే అబ్షాలోమును చంపనేవాడు, ఎలాగైనా క్షమించి వదిలేస్తాడు. చంపనేవాడు, రేయ్ ఆగంటాడు. మనం ఏం చేయలేము, చేతులు కట్టేస్తాడు పెద్ద మనిషి అని. చంపాలి ఎట్టయినా. దావీదు ప్రాణమంతా ఆడి మీద పెట్టుకున్నాడని తెలుసు. దావీదుకి విషయం అర్థమైన కాదలేని పరిస్థితి. సరే నాన్న, నన్ను బట్టి నా కొడుకుని క్షమించండి రా, నా ముఖం చూసి వదిలేండిరా. అలాగేనయ్యా అని వెళ్ళి పనిగట్టుకుని గుండెలోకి గురిపెట్టి 3 బాణాలు కొట్టి చంపేశాడు. దానికి ముందు చంపమని ఇంకొకరిని ప్రోత్సహించాడు. చంపితే నీకు అవార్డు ఇస్తాను రా అన్నాడు. దావీదు మీద యోవాబుకి అంత కసేంటి? దావీదును యోవాబు ద్వేషిస్తున్నాడా? దావీదుకి విరోధంగా కుట్ర చేశాడా? రాజ్యంలో లాక్కునే ప్రయత్నం చేశాడా? ఆలోచన చేస్తే దావీదుకి విరోధంగా యోవాబు ఎన్నడూ కుట్ర చేసినట్టు కనపడదు. కాకపోతే దావీదు పక్షంగానే కోపపడుతున్నాడు. మా రాజుగారిని ఇబ్బంది పెడతాడు, ఎవడైనా ఉంచడాన్ని వేసేస్తా. ఇప్పుడు ఆ రాజుగారే క్షమించున్నాడు కదరా, ఇంకనవసరం, నేను ఫిక్స్ అయిపోయా, నేను సావగొడతాను అంతే అండి. ఇది ఒక తెక్క ప్రేమ. నువ్వు ఎవరి కొరకు ఈ రోషపడుతున్నావు అతడే కోరుకుంటున్నాడు కదరా. మా అయ్య అట్ట అంటాడు కానీ అని చంపేస్తాను నేను. ఎవరి కోసం? మా అయ్య కోసమే. అయ్యొద్దు అన్నాడుగా, అయినా సరే చంపేస్తాను. అంటే అయ్యకు సంబంధం లేకుండా, అయ్యకు పడనటువంటి, అయ్యను ఇబ్బంది పెట్టే, అయ్య ఒప్పుకోకపోయినా, అయ్యకి ఇష్టం లేకపోయినా అయ్య కోసం చేసే తిక్క ప్రేమ. ఇప్పుడు దీన్ని ఏమనాలి మరి? ఇందులో వీడి సొంత ప్రయోజనం ఏమి ఉండదో లేదో. అబ్నేరును చంపాడంటే తమ్ముడు ఆశాహేలను చంపాడని కసి పెట్టుకొని చంపాడు, ఓకే. మరి ఇదేం కేసు? నేను ఈ గొడవంతా ఎందుకు చెప్పానంటే, రాజకీయ దురంధరుడు ఇట్లాంటి వాడు మన పార్టీలో ఉంటే మనకు సూపర్గా ఉంటుందిరా అని చాలా ప్రార్థన చేసి కనిపెట్టి చాకచక్యంగా అబ్నేరుగా అన్నిటి తెచ్చుకున్నాడు దావీదు. నిబంధన చేసి, ఏ నిబంధన చేసి? నిన్ను ఉపప్రధానం చేస్తాను, నీ ప్రాణమునకు నాది గ్యారంటీ అని నిబంధన చేసి తెచ్చాడు. యువతలు రాగానే చంపేసాడు వెళ్ళి.
దావీదు తల కొట్టేసినట్టు ఉంటుంది. దావీదు మోసగాడైపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను చెప్తూనే ఉన్నా మంచోడు కదా నమ్మొద్దని, మమ్మల్ని అందరూ కలిపేశావు, నువ్వు బలి అయిపోయావు కదని రోజంతా మనం ఏడ్చారు వాళ్ళు. ఈ కుట్ర నాది కాదని రుజువు చేసుకుంటానికి గోనె పట్ట కొట్టుకొని పాడెంకాలు రోజంతా తిరాల్సి వచ్చింది దావీదు. ఏంటి దరిద్రం! ఈ కష్టం ఎవడ వల్ల వచ్చింది? అభిమాన సంఘం వల్ల వచ్చింది. ఈ అభిమానం మండిపోను. నువ్వే రకమైన ఫాలో అవరా? పేనం తీసేవాడు తగలబడ్డావు పేనానికి. అక్కడేంటి పాయింట్? తిక్క ప్రేమ. ఎక్కడేంటి పాయింట్? క్షమించలేని మనసు. పాయింట్ ఏదైనా వీడి వల్ల తిప్పలే. ఇప్పుడు మన పాయింట్ అది కాదు. నేను ఇంత కష్టపడి రాజకీయటువంటి చతురతలు నడిపి, సంభాషణలు జరిపి, చర్చలు జరిపి, మేధోమదనం చేసి ఆ రాజ్యమును నా వైపుకి తెచ్చుకుంటే అన్యాయంగానే చంపేసావు కదరా అని ఒక మాట అయినా అనగలిగాడా దావీదు? అది పాయింట్. ఏం పనులు నువ్వు చేసింది? అన్నలు చెప్పావు, నేను నిబంధన చేశాను, ఇప్పుడు నా పరువు పోయింది అని ఒక్క మాట. పోనీ కనీసం అరే ఎందుకు అలా చేసావు ఒక్క మాట. పోన్లే కన్న కొడుకుని చంపేశారే, అభిషేకమని చంపేశావేంట్రా అనగలిగాడా? తన రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడతాడని కోరుకున్న ఒక రాజకీయ దురంధరుని చంపితే ఒక్క మాట అనలేడు. కనీసం కన్న కొడుకును చంపితే కూడా ఏంట్రా కనీసం అవతలుడు ఎంత బలవంతుడో చెప్పటానికి ఇంత కన్ను ఇంకేమన్నా కావాలా? హలో, ఇలా బిసిబిలిటీ నిజమా కాదా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన టీములో మన చేతి కింద మనకంటే బలవంతులు ఉంటారు. చాలా దుఃఖం కలిగించే అంశం ఇది. వెరీ పెయిన్ఫుల్. నేను చెప్పేది మీ సంఘాల గురించి. సంఘంలో బలమైన విశ్వాసులు ఉంటారే, వాళ్ళు చేసే కొన్ని పనులు మనకు చాలా ఇబ్బందిగా ఉంటాయి, కానీ ఖండించలేం. కనీసం ఖండించలేం. 6,000 దయ్యాలు బట్టి వస్తే ఒక్క వేలుతో ఎల్లగొట్టేయగలం, కానీ ఈయన మటుకు ఏం చేయలేము. ఆడికంటే దయ్యం పట్టింది, మనకి ఈడే పట్టాడు. మన చర్చిలో ఉన్న 100 గోధుమల కన్నా పెద్ద గురిగిది. ఈయన్ని కెలికేమో మొత్తం పోయిద్ది. వాళ్ళు చేసిన తప్పు. ఆడు సొంత పెత్తనం కట్టుకుంటాడు, చర్చిలో వేరే వేరే కార్యక్రమాలు చేస్తుంటాడు, మనకు తెలియకుండా విశ్వాసాలు ప్రోధి చేస్తుంటాడు, ఏదేదో చేస్తుంటాడు. అలా చేయడం తప్పు అనలేం. కనీసం మనం ఏం చేయగలం? మెల్లిగా తలుపులు వేసుకొచ్చి గదిలో పడి ఏడుస్తాం. ప్రభా, ఆ బ్రదర్ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ప్రభా, ఆ సిస్టర్ గారు చర్చిని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది అయ్యా, నేను కనీసం ఖండించలేకపోతున్నాను, నేరుగా వారి కళ్ళలోకి చూస్తూ తప్పు నువ్వు చేసేది అనలేకపోతున్నాను ప్రభా. ప్రపంచం దృష్టిని ఒక బలమైన దైవజనుణ్ణి, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడగలిగినంత సింహబలుడు దావీదు. కానీ యోవాబును మాత్రం ఏం చేయలేం. ఈ రోజున ప్రభు నా హృదయంలో పెట్టిన భారం ఏంటి తెలుసా? మీరంతా సంఘ కాపరులు, సేవకులు కనుక చెప్తున్నాను, మీ సంఘంలో, మీ మినిస్ట్రీలో, మీ పరిచర్యలలో మీరు బాగా నమ్మిన, మీరన్నిటికీ ఆధారపడే వ్యక్తులు మీకంటే బలవంతులై ఉండొచ్చు. ఎంత బలవంతులు అంటే కనీసం నువ్వు వారిని కోపడలేవు, ఖండించలేవు, గద్దించలేవు. బాధ అవుతుంది కానీ ఏం చేయలేవు. వారు ఎంత బలవంతులంటే నీ మౌనం తెలియజేస్తుంది వాళ్ళు ఎంత బలవంతులు. వాళ్ళు ఎంత నష్టం చేసినా, కీడు చేసినా దుఃఖపడటం తప్ప నువ్వు కనీసం ఖండించలేవు. ఎందుకంటే వాళ్ళ బలం అంత గొప్పదే. మీకు ఎవరికైనా సంఘ కాపురికి ఎలాంటి అనుభవం ఎప్పుడైనా సంఘంలో వచ్చిందా? ఏమో మీరు ధన్యులు. నాకైతే చాలాసార్లు వచ్చింది. వేల మందిని కన్నాను, అందులో ఎలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. చిత్రం తెలుసా? వాళ్ళు నా యుద్ధాలు చేస్తారు, నా పక్షంగా పోరాడతారు. ఎంతగా పోరాడతారంటే నాకే తిప్పలు వచ్చి ఎంత పోరాడతారు. ఎందుకంటే ఆడి పేరు యోవాబు. యోవాబు ఎప్పుడైనా శత్రుపక్షం వహిస్తాడా? యోవాబు అమ్ముడవుతాడా? యోవాబు కొంపలు ముంచుతాడా?
బయట శత్రువులందరినీ సాగుకొట్టుకు లోపలికి వచ్చాక నన్ను కూడా ఆడే సాగుకొడతాడు. ఆడి పేరు యోబాబు. ఆడు సంఘములో ఉండబట్టి ఆ ఊర్లో ఇంకా చర్చ నడుస్తుంది. లేకపోతే ఈ పాటికి మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. బయటోడు ఇబ్బంది పెట్టకుండా చూసి ఈడే ఇబ్బంది పెడతాడు. అది ఆడి స్పెషాలిటీ. ఆడి పేరే యోబాబు. 1000 మంది విశ్వాసులు ఒక్కడైనా ఉంటాడు యోబాబు గారు. వాడి చరిత్ర చూస్తే సంఘంలో అందరూ వాడికే ఓటేస్తారు. మరి ఆ బ్రదర్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి అని. కానీ మనకు తెలియకుండా, మనకు సంబంధం లేకుండా మనం పరోక్షంలో ఆ భక్తుడు చేసే కార్యక్రమాలు అందరికీ మంచివిగాను, సేవకుడికి మాత్రమే చాలా ఇబ్బందిగాను ఉంటాయి. ఎంత ఇబ్బంది అంటే కనీసం ఖండించలేమేక. లేకపోతే ఛాన్స్ వదిలితే నువ్వు వదిలేస్తావేంటి? ప్రసంగంలో రెఫరెన్స్ ఎక్కడో దగ్గర పెట్టి కొట్టేయగలవు. అంత కెపాసిటీ ఉన్న, టాలెంట్ ఉన్న పాటలు కూడా సైలెంట్ అయిపోయారంటే అది మ్యాటర్ ఎలా ఉంటుంది? ఇంత చేదైన నిజం వెనక, ఇంత దారుణమైన దుఃఖం వెనక ఒక మంచి మాట చెప్పనా? దావీదు అంటాడు, వారు నాకంటే బలవంతులు, నేను బలహీనున్నైపోయాను, వారు నాకంటే బలవంతులు. ఈ స్థితి సంఘ కాపురులందరికీ ఉంటుంది, ఎవరో ఒకరిద్దరి వలన. నేనేమంటున్నానైతే వారు నిజంగా అంత బలవంతులైతే అబ్బాయి మరి వాళ్ళు ఎందుకు రాజులు అవ్వలేదు? కొట్టు గట్టిగా. యోబాబుకి ఎందుకు అప్పర్ హ్యాండ్ రాలేదు ఈ రోజుకి? ఇంకా చెప్పు. అంటే దావీదు చెప్పింది అబద్ధమా? అపోహపడ్డా? అనవసరంగా భయపడ్డా? ఒట్టిగా కంగారు పడ్డా? లేదు. వాడి దగ్గర అంత మ్యాటర్ ఉన్నట్టుగా ఈ సిచ్యుయేషన్స్ తెలియజేస్తున్నాయి మనకి. నిజమే. దావీదు అన్న మాట భయాందోళనలో ఏదో గబుక్కుని చెప్పేసిన మాట కాదు, వాస్తవమే. కన్న కొడుకుని చంపితే ఏంట్రా చేశావు అని అడిగేపాటి దమ్ము, ధైర్యం కూడా దావీదుకి సరిపోలేదంటే ఆడెంత బలవంతులో కనబడుతుంది కదా. అతిశయోక్తిగా కాదు, నిజముగానే వాడు బలవంతుడు. అయినా God did not allow Job to have an upper hand over David. దావీదు కంటే పైగా పై చేయి సాధించే ఛాన్స్ యోబాబుకి రాలేదే, రానివ్వలేదు. ఉత్తే ఎప్పుడు తీసుకుంటాడు? ఇందు మూలముగా తెలుచున్న ఫలితార్థమేమనగా, దైవ సేవకులారా, సంఘ కాపురులారా, తల్లులారా, తండ్రులారా, మీరు కన్న బిడ్డల్లో మీ సంఘముల విశ్వాసుల్లోనే ఎదిగి క్రమంగా సహకరించి ఉపయోగపడి సహాయం చేసిన బిడ్డలే మెల్లిమెల్లిగా ఎదిగి 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 ప్రహరీ గోడ లోపల చల్లగా ఉంటుందని నువ్వు పెంచుకున్న వేప చెట్టే ప్రహరీ గోడను బదలు కొట్టేసింది. చెట్టు పెద్దదైపోయి యేసు రక్తం ఏం చేయు? నీడ కోసం పెంచుకున్న చెట్టు నీడగా ఉన్న ఇల్లును కూల్చేసిందిరా అయ్యా. ఏమని చెప్పేదనా బాధను అన్నట్లుగా ఉంది పరిస్థితి కదా. దైవ సేవకుడిగా ఈ సెమినార్లో మీ అందరికీ నేను మోసుకొచ్చిన శుభవార్త ఏంటంటే, మీ సేవలో, మీ గ్రామములో, మీ సంఘములో, మీ మొత్తం మినిస్ట్రీలో నీవు కనీసం ప్రశ్నించలేనంత బలము కలిగిన వారు చాలామంది ఉన్నా ఎప్పటికీ ఎవ్వరికి నీ మీద అప్పర్ హ్యాండ్ రాకుండా దేవుడు చూస్తున్నాడు కదా. ఎందుకో చెప్తాను. నువ్వే పెద్ద కింగ్ అయిపోవాలి, నువ్వే పెద్ద బేభత్సం అయిపోవాలి, నువ్వు ఏకఛత్రాధిపత్యముగా ఏలుచుండాలి, మకుటం లేని మహారాజుగా విలసిల్లాలి అనే తాత్పర్యం కాదు. దేవుడు అలాంటి గుణాన్ని ఎంకరేజ్ చేయడు. దేవుడు నీ శ్రమానుభవాలు చూసి నీ నలిగిన ప్రాణమును అలక్ష్యం చేయలేక, నీ కన్నీటిని దాటిపోలేక, బాధపరచబడుచున్న వారికి న్యాయము తీర్చువాడై నీ పక్షముగా నిలబడిన కారణంగా నీవింకా నిలబడి ఉన్నావు. ఇది ఒప్పుకొని తీరవలసిన సత్యం. దేవునికి స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నిన్ను బాధించువారు, ఇబ్బంది పెట్టేవారు, నలిపివేసేవారు నీకంటే బలము కలిగిన వారు. ఎందుకు నీకంటే పై స్థానంలో లేరు? ఎందుకు రాజ్యము వారి చేతులకు వెళ్ళలేదు? ఇట్టి స్థితిగతులు ఉన్నను ఇంకను నీవే ఎలా ఏలగలుగుచున్నావు? తండ్రి స్థానములో, అధ్యక్ష స్థానములో నీవింకా ఎలాగో కొనసాగగలుగుతున్నావు? కొన్ని సంగతులను మీ దృష్టికి తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. వారు నాకంటే బలవంతులు అని మనం అంటున్నాం కదా. మరి దేవుడు ఏమంటున్నాడు? 62వ కీర్తనలో ఒక వాక్యం చదువుతారా? 62వ కీర్తన 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ఏమిటంట? మనమేమనుకుంటున్నాం? ఆడు బలవంతుడు, ఆడు నాకంటే బలవంతుడు, నేను చాలను, నేను పోటీ చేయలేను, నేను నిలబడలేను, తట్టుకోలేను అని మనం అనుకుంటున్నాం. బలము వాడిది, వాడు బలవంతుడు అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు, ఒట్టిదే నాన్న, బలము నాది. చెప్పాలి గట్టిగా. దేవుడు ఏమంటున్నాడు? బలము నాదే. వాడు నాకంటే బలవంతుడే అయినప్పటికీ ఎందుకు పై చేయి సాధించలేదు అంటే, నిజమునకు బలము ఎవరిదట? చెప్పాలి గట్టిగా. నీ పక్షముగా నిలబడి నిన్ను కాపాడుతున్న దేవుడు ఉన్నాడే, అసలు బలమంతా అయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. బలము నా దగ్గర లేదు, నాకంటే ఎక్కువ బలం అతని దగ్గర ఉంది అనుకుంటున్నా. కానీ బలం ఎవరి దగ్గర ఉంది? బలవంతుడిగా కనబడుచున్న వాడి దగ్గర లేదు బలం. నిన్ను కాపాడుచున్న దేవుని దగ్గర ఉంది బలం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పాలి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అదేమి ఫార్ములానో కానీ యేసు రక్తం ఏం చేయండి దేవుడి గట బలవంతులను సిగ్గుపరచాలని ఒక పాలసీ ఉందట. దేవునికి స్తోత్రం. అందుకనే నేను బలవంతులని ఫీల్డ్లోకి వెళ్ళబాకు. నువ్వు బలహీనుడిగా జాగ్రత్తగా రెక్కల కింద బతుకుంటే నీకే మేలు. నీ పెద్ద పెద్దోళ్ళు ఎవరు ఆమెను అంటలా, నీ ఇష్టమేగా. స్తోత్రం చెప్పండి. బాగా ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చచ్చిపోతున్నారు ఈ మధ్య పుట్టుకుమని. నేను చెప్పిన సత్యం మీడియాలో చూసుకోండి మీరు. ఎటుబడి అంటే కన్నులు తిరిగిపోతున్నాయి. ఇటు తిరిగిపోయిన కండే కనపడుతుంది, నలిగిపోయిన గుండె కనపడతలేదు దానికి. ఇటు పెట్టి ఫోటోలు తీసుకొని అందులో పెట్టుకుంటాడు. ఎటది స్టేటస్లోను ఏదో డీపీలో పాపీలో ఉంటాయి ఇక, అట్లా నిండా పెడతా. ఇటు పెట్టి తిరిగిన కండలే కానవచ్చుచున్నవే, నలుగున గుండె గమనమునకు నోచుకోలేదు, అకస్మాత్తుగా అలిగి ఆగినదా ఏమో, మూగబోయినది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయనట బలవంతులను అనండి. వాడు నాకంటే బలవంతుడు, వాడు నాకంటే శక్తివంతుడు, నేను నిలబడలేను, నా వల్ల కాదు.
వాళ్ళకి స్థాన బలం ఉంది, దరిద్రపు కుల బలం ఉంది, అసహ్యపు వర్గ బలం ఉంది, పాపిష్టి ధన బలం ఉంది, రాజకీయ అర్థబలం ఉన్నది. అన్ని విధాలా నేను వారి ముందు బలహీనుడను. అదేమి చిత్రమో, బలవంతులు సిగ్గుపరచబడుచున్న ఒక ప్రోగ్రాం నడుస్తోంది. దేవునికి స్తోత్రం. నువ్వు పోయి అందులో చేరితే సిగ్గుపరచబడే వ్యక్తులు నీవు ఉంటావు, యువతలు ఉంటే ప్రశాంతంగా ఉంటావు. యేసు రక్తం ఏం చెయ్యం. మీరేమంటలేదు మరి గట్టిగానే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకెందుకులేండి అందులో చేరిపోతాను నేను కూడా. ఇంకెలాగో రాజీ పడిపోయి వాడి దండం పెట్టి ఆ టీంలో చేరిపోతే బలవంతుల బృందములో నేనును ఉండేదను కాదు, సిగ్గుపరచబడి వారి గుంపులో నువ్వు ఉంటావు. అవసరమా? మరేం చేయమంటావు? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చివరి భాగం. దేవుడు అహంకారులను ఎదిరించి, స్తోత్రం చెప్పండి, తడగొట్టేవాడి సంగతి ఏంటో, మేసం తీపేవాడి సంగతి ఏంటో, సవాల్ చేసేవాడి సంగతి ఏంటో, కలబడిపోయేవాడి సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. స్తోత్రం అనండి. ఇప్పుడు ఆ దేనత్వం కూడా అడిగి అంత సింపుల్గా ఏమి రాలేదు. 41 చివరి వచనం, నేను శ్రమల పాలై. ఫస్ట్లో మానవుడు కూడా అంత కూల్ మనిషేం కాదు. కొట్టి 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 లొంగదీసాడు యేసుప్రభు అక్కడికి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, చాలా చోట్ల ఉదాహరణ చెప్పాను. మా ఊరిలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, వంచిన తల ఎత్తకుండా ఉంటాడు, కాల స్థిరద్రూపైన మానవుడు. నేను ఒకసారి ఒక వ్యక్తితో, ఆయన అంత బలిష్టంగా పెద్దగా భలే ఉంటారు, కానీ ఎంత కామ్ గోయింగ్ పర్సన్ అండి, ఎంత నెమ్మదిగా ఉంటారు అసలు. దించిన తల పైకెత్తారు అసలు రోడ్డు మీదకి వస్తే అని. అంటే ఒకడు అన్నాడు, అడా ఊరుకోరా బాబు, కూరలు తీసిన పాముది, నువ్వు కూరలు తీసే చూసావు, మొన్నటిదాకాడు మామూలుగా లేడు, కాటేసుకుంటూ తిరిగేవాడు అని ఒక స్టోరీ చెప్పాడు. అమ్మ నాయనో, అతను వీధుల్లోకి వస్తే భయపడి పారిపోయేవారట జనం, గబగబా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకునేవారట. అతని కళ్ళల్లోకి సూటిగా చూడగలిగే ధైర్యం ఏ పురుషుడు కూడా చేసేవాడు కాదట. అలాంటి అకస్మాత్తుగా దీనత్వం రాలేదు, సరిగ్గా తగిలి 4. ఇకంతే, మామూలుగా తగలలేదు. దేవునికి స్తోత్రం. ఆ డాబాకు ఉన్నటువంటి 4 పిల్లర్స్ కూలిపోయాయి. ఎత్తుగా కనబడుతున్న స్లాబ్ కుప్ప కూలిపోయింది. దేవుని స్తోత్రం. నేను ఒక విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఏ బలమును చూసి, ఎవరి బలమును చూసి, అది ఆర్థికమా, సామాజికమా, రాజకీయమా, సంఘమేనా, నీవు హడలిపోతున్నావో, ఆయన బలవంతులను సిగ్గుపరుస్తాడు. కేవలం బలహీనలను సంతోషపరచడానికి, ధైర్యపరచడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. బలము ఎవరిది చెప్పండి? బలము ఎవరిది? ఇప్పుడు ఆ దేవుడు, బలమైన దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? కాబట్టి ఇప్పుడు నీకు బలము కావాలా అక్కర్లేదా? మీకు సబ్జెక్ట్ సరిగ్గా అర్థం లేదు, మళ్ళీ అడుగుతాను. యువతల బలవంతుడు ఉన్నాడు, యువతల బలహీనుడు ఉన్నాడు. ఈడెంత బలవంతుడంటే ఈ బలహీనుడికి చెమటలు పట్టించగలుగుతున్నాడు. నాకు కూడా అంత బలం ఉంటే బాగుండును అనుకోవటం కరెక్టా? మరి ఇందాక ఏమన్నారు మరి మీరు? ఆయన బలవంతులను సిగ్గుపరచబోతున్నాడు. మీరేమో బలం కావాలని గోలు పెడుతున్నారు. పోగేసుకో మరి. ప్రభు బలవంతుడు, ప్రభు నాకంటే బలవంతుడు ప్రభు అంటున్నాడు. బలము నాది, బలము నాది. దేవుడు ఒక మారు ఆ మాట మాట్లాడారు, 2 మార్లు ఆ మాట నాకు వినబడాను. ఏమిటి అర్థం? నువ్వు ఎంత గోల పెట్టినా ఆడిది బలం కాదురా, నాది బలం. టెన్షన్ పడకో. ఆమేన్. బలం ఎవరిది? ఆయన ఎవరిని సిగ్గుపరుస్తాడు? కాబట్టి మనం బలహీనమైనా
ఇదంతా ఏం చెప్తే ఏం తగ్గుతుంది అన్న రకమే. నేను మీకు చేసే మనం మీకు అర్థమవుతుందా? నేను బలహీనుడనే, కానీ నా పక్షముగా నిలబడి బలవంతులను కూడా సిగ్గుపరిచి నేను నశించిపోకుండా యుద్ధం చేయటానికి బలవంతుడిని దేవుడు నాకున్నాడు. దేవుడే నా బలం, దేనికి భయపడం. స్తోత్రం చెప్పండి. మన బలం ఎవరో? ఆమేన్. మనకు బలమైన దేవుని బట్టి ఆనంద గానము చేయదమని భక్తుడు గానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎర్ర సముద్రాన్ని దాటి ఇవతలకు రాగానే 400 సంవత్సరాలు బానిస బతుకు బతికిన మాకు, పచ్చగడ్డితో పచ్చి ఇటుకలను కాలవాల్సిన దాష్టీకాన్ని అనుభవించిన మాకు సముద్రాలను చీల్చేసే బలం ఎక్కడదండి? మా బలము మా దేవుడు కాదా అని వారు యెహోవా నా బలమా. ఎర్ర సముద్రం దాటి ఒడ్డుకొచ్చాక పాడిన పాటది గుర్తుందా మీకు? మా బలమా? మేము తప్పించుకునే బలమే లేదు మాకు. యాక్చువల్గా ఎదురు తిరిగే బలం లేదు. సముద్రాలు చీల్చేంత బలం ఉందా? ఎక్కడిది మరి ఇది? స్తోత్రం చెప్పండి. యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము, నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. నా పితరుల రెడీ ఉన్నావా? యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము. పాడు. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. నా పితరుల ఆయన పేరు యెహోవాను గానము చేసెదము. మనకు రక్షకుడాయనే ఆయనను నిల్చెదము. హల్లెలూయా. మనకు బలమైన దేవుని బట్టి సంతోషముగా స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని యుద్ధములు జరిగిస్తున్నాడు. తనకు మించిన బలవంతుల చేత ఇబ్బంది పడుతున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, దేవుడే నా బలం, ఆయన బలవంతులను సిగ్గుపరుస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చరిత్రలో మనము చూసినట్లయితే బలవంతులు ఎవరు? ఈ స్టేట్మెంట్ ఇబ్బందిగా ఉంటుంది. మరి మీరు ఏమంటారో? పెద్దోళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, ప్రసంగికులు, దైవ వచ్చింది చెప్పండి. మీరేమంటారో పెద్దోళ్ళు? మరి ఒక మాట అంటాను నేను. ఎందుకో మరి దేవుడు బలవంతుల్లోని, మరి నాకు ఇబ్బందిగా ఉంది కానీ నేను తప్పట్లేదు అనేస్తున్నాను, ప్రభు క్షమించును గాక. ఎందుకో దేవుడు బలవంతులను అంతగా బలపడనివ్వలేదు. ఐఎమ్ సారీ టు మేక్ సచ్ ఎ స్టేట్మెంట్, బట్ ఇట్స్ ట్రూ. ఎందుకో దేవుడు బలవంతులను అంతగా బలపడనివ్వలేదు. నీకు ఎట్టర్థమైన నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను ఏం చెప్పినా ట్రోల్ చేసుకునే వాళ్ళకి పండగ చేసుకోండి, ఇబ్బంది లేదు. నేను ఒక మంచి మాట చెప్తా.
12 మందిలో 11వాడు అనుకుంటా యోసేపు. 12వాడు ఇంకా ప్రభు దగ్గర వాడు రాలేదు. ఈ 10 మంది కలిసి సైతాన్ దగ్గర చేరారు. ఒక 20 రూపాయలకి బేరం సెట్ చేశారు. గోతిలో త్రోసేశారు, పశువులాగా అమ్మేశారు, విపరీతంగా కొట్టారు, నానా దుర్భాషలు. ఏయ్ కలలుగానే ఎవడు వస్తున్నాడు రా, నీ కలలేమవుతే చూద్దాం రారా అంటూ అవహేళన చేశారు. ఇప్పుడు యోసేపు బలవంతుడా, ఈ 10 మంది బలవంతులా? ఎంత బలవంతులు అంటే యోసేపును 4 పీకే అంత బలవంతులు, గోతిలో తోసి అంత బలవంతులు, మళ్ళీ బయటికి లాగే అంత బలవంతులు, 20 రూపాయలకి అమ్మేసి అంత బలవంతులు, ఎదురు తిరిగి అంత బలం ఉందా యోసేపు దగ్గర? ఏమిట్రా ఈ దుర్మార్గం అని ప్రశ్నించి అంత బలం ఉందా? దెబ్బలు కొడితే పడాలి, తోసేస్తే గోతిలో పడాలి, లాగేస్తే బయట పడాలి, అమ్మేస్తే బానిసగా సావాలి, అంతకంట బలము లేదు. మరేమిటో ఈ యోసేపు ప్రపంచంలో అందరికీ అన్నం పెట్టి అంత బలవంతుడయ్యాడు. ప్రపంచమంతా ధాన్యం కొనుగోలుకు వస్తే ఆ లక్షలాది మంది జనములో ఈ అన్నయ్యలు కూడా గోతిలో తోసేసినోడు, గోబల మీద కొట్టేసినోడు, బయటికి లాగేసినోడు, బానిసగా అమ్మేసినోడు కూడా ఖాళీ సంచి పెట్టుకొని త్రాగిమా అన్నాడు. లైను దయాల రాజు చేతిలో చేయి వేసి అని పనుల చేయసాగి నేని భంగి చెడిపోతిని నేనబ్బో త్రాగిమా క్రీస్తునాథ దయ చూడారా. 10 మంది ఏడుపు కాలిపోను, మౌలు ఎడుతలేదు. ఒక్కొక్కడు ఖాళీ సంచి వేసుకొని లేని నుంచి కడుపు దొరికిపోయి చోటుకి వెళ్ళి ఏడ్చాడంట యోసేపు. మంచోళ్ళు ఎవరైనా స్తోత్రం చెప్పండి. నా స్టేట్మెంట్ ఏమీ లేదు బిడ్డ. నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, మినిస్ట్రీలో కానీ నీ భక్తి, నీ విశ్వాసాన్ని సహించని వారో కారణమేమో కానీ నీకంటే బలవంతులై నీ కంటి మీద కొనుక్కు లేకుండా చేసేవాళ్ళు అయ్యారు. నువ్వు అన్ని కనీసం ఖండించలేనంత బలహీనంగా ఉన్నావు. అయినా బలవంతులను ఎందుకో పెద్దగా బలపడనివ్వని దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అది యోసేపు అన్నల విషయంలో నెరవేరిందా లేదా? మాట్లాడరేమండి? చిన్న పిల్లగాన్ని పట్టుకొని అడవులు పాలు చేసి సర్వ సైన్యం వేసుకొని ఎంట తిరుగుతున్నాడు రాజుగారు సౌలు గారు. సాక్ష్యం ఏంటి తెలుసా? బహుకాలము యుద్ధము జరగగా సౌలును అతని కుటుంబంతకంతకు నేరసిల్లిరి. దావీదు అంతకంతకు ప్రబలెను. ఈ పిల్లడే వంటరాడు, ఆయుధాలు లేవు, కత్తులు లేవు, డాళ్ళు లేవు, పిక్క బలం, పారిపోతుంది తప్ప ఏం చేయలేడు. ఒకడు కంసు పిట్టను తరిమినట్టు తరుముతావేమిటయ్యా? నీ ముందు నేను ఎంత బాబు, నువ్వు దేశానికి రాజుగారు సర్వ సైన్యం వెంట ఉంది, సకల ఆయుధాలతో బయలుదేరుతాను ఒక్కడిని కొండల్లో గుట్టల్లో చిన్నప్పటి నుంచి ఈ గొడ్లు కాసుకున్న ప్రాక్టీస్ వల్ల దారులు తెలిసి పరిగెడుతున్నాను తప్ప. అయ్యి బాబాయ్ మీరు ఏంటంటే నాయన కలపడుతున్నారు? ఇంత బలహీనుణ్ణి అంత బలవంతుడు తరిమితే ఎవడు బలహీనం అవ్వాలి? ఒక సాధారణ పౌరుని ముఖ్యమంత్రిగా టార్గెట్ చేశారండి. సాధారణ పౌరుని, చిన్న పేదవాడిని, గుడ్లు కాసుకునేవాడిని, అడవిలో పిల్లని ముఖ్యమంత్రి టార్గెట్ చేశారు. ఆడి మీద న్యాయ పోరాటం అనే పేరుతో 100 కేసులు పెట్టారు. చిన్న పశువులు కాపరిని కోర్టులకు తిప్పుతుంటే ఛార్జీలు లేక నడిచి వెళ్తున్నాడు. అరెస్ట్ వారెంట్తో వస్తే ఆ వారెంట్ తీసుకోలేక పారిపోతున్నాడు. ఇలా ప్రభుత్వంతో ఎన్నాళ్ళు పోరాడగలడు ఒక బలహీనుడు? అంతటి రాజు సర్వ సైన్యాధ్యక్షుడై సైన్యమంతటిని వెంట పెట్టుకుని అడవుల్లో కొండల్లో తరుముతుంటే తరముగా 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 దావీదు అంతకంతకు ప్రబలాడట. ఈయన అంతకంత నీరసిలా. ఇది జరుగుద్దా? జరిగింది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. అంతేనా?
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, మంచిగా హల్లెలూయా. మరి బలవంతుడు బలపడ్డాడా అంటలా మీరు? ఇంకొంచెం గట్టిగా ఫోన్లో ఇంకో రూట్లో వద్దాం. గొలియాతులను ఒకడు బయలుదేరాడు. 6 మూరల జానడు అని రాశారు. హైట్ మోర్ అంటే అడుగున్నారా కదా? మోర్ అంటే అడుగున్నారా? 6 మూరలు అంటే 9 అడుగులు. జానడు అంటే 9 అంగుళాలు, 12 అంగుళాలు, పోనీ ఇంకొక అడుగు వేసుకో, చెదురు ముందరుగా 10 అడుగులు. 10 అడుగులు అంటే ఏంటంటే బాబు హైట్? మన స్లాబ్ హైటు. అంటే మన డాబా మీద ఒడియాలో మిరపకాయలు ఆరబోతాడు, కింద నుంచి తీసేస్తాడు. 10 అడుగులు అంటే ఏంటండి హైట్? అడ్డగోలుగా అంతు పొంతు లేకుండా. అలాగని వీక్గా వెళ్ళాడు, స్ట్రాంగ్గా మనిషి. వాడు ఆయుధాలు బేబత్సం. అలాంటి వాడు దావీదుని ఎదుర్కొని తన బలముతో కాదు, దేంతో? తన దేవతల పేరు మీద శపిస్తున్నాడు. ఇంకా కూటం మొదలై 5 నిమిషాలు అవలా ఆడు బోర్ల పడున్నాడు. ఆడికి అతి తీసి అన్న నరికేసాడు. నలభై రోజుల ప్రగల్భాలు 4 నిమిషాలైనా లేవే. ఇంత మాత్రపు జీవితమునకు వట్టి భ్రమయలనో విరిమానవ. ఆ విరిమానవ ప్లేస్లో గొలియాత అని పెట్టుకో. 40 రోజులు ఇటు ఉంచున్నాడు ఆడొచ్చి. 40 రోజులు తను కనపరుచుకోనొచ్చు. మీలో ఎవడో లేడా, ఒక్కడో లేడా అని అరుస్తున్నాడు. తీరా కూటం స్టార్ట్ అయ్యాక 4 నిమిషంలో నాడు లేడు. ఆడి కత్తి లేదు, ఆడి మెడ మీద ఆడి తలకాయ లేదు. వీళ్ళతోటి దానికి ఎందుకురా అంత అడవుడి? ఆయన బలవంతులను సిగ్గుపరుస్తున్నాడు. ఎందుకురా వాళ్ళని చూసి అలా దిగిలెట్టుకుంటావు? ఇంకో మాట చెప్పనా, వాళ్ళు చూసినా కొద్ది దిగిలే. ఎందుకంటే నీకంటే ఖచ్చితంగా నిజంగానే పెద్దోడు, బలవంతుడు. యూ కెనాట్ ఫైట్ విత్ దెమ్. దే ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. దిక్కుతోచగా, దేనాలాపనగా, నిస్సహాయంగా, అసహాయంగా ఆయన వైపు చూడు. ఆయన నీ బలమై నీతో వాదించు వారితో ఆయన వాదించి, నీతో యుద్ధం చేసేవారితో ఆయన యుద్ధం చేసి నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. బాగా చెప్పండి హల్లెలూయా. మరి శత్రువు చాలా బలవంతుడు కదండి. వాడు ఏం చేస్తాడండి? ఏదోటి చేస్తాడు. ఏం చేస్తాడండి? నా మాట బాగా వినండి. ఏం చేస్తాడంటే, నెంబర్ 1, గొలియాతు చేసింది తమ దేవతల పేరిట శపిస్తూ ఉంటాడు. దేవుని ప్రజలను, దైవ సేవకులను అటాక్ చేసే ప్రపంచం యొక్క మొదటి అస్త్రం ఎప్పుడు కూడా తాంత్రిక విద్యలు, మాంత్రిక శక్తులు, చేతబడులు, దయ్యపు ప్రభావాలు. తమ దేవతల పేరిట విని శపిస్తున్నారట దావీదుని. నిజానికి ఆయా శాపాలు, దేవతలు గొలియాతుకి ఏమవసరం? మామూలుగా బలవంతుడు కదా, ఒక దెబ్బకి చంపేచ్చు కదా దావీదుని. అంటే పైకి బలవంతులుగా కనబడుచున్నవారు కూడా తమ శారీరక బలమును ఆధారం చేసుకోవట్లేదు, వాళ్ళు ఆత్మీయ పోరాటమే చేస్తున్నారు. ఆ మాట మీకు అర్థమైందా? కలబడి కొట్టేయించాలి అసలు మనల్ని, మనమేంత వాళ్ళెంత. కానీ ఎందుకో వాళ్ళు బలం వాడట్లా. దావీదు బడుచుల్లో రాయిబెట్టి గిరగడ తిప్పేదాకా సొత్త వెండి అసలు వేసేయచ్చుగా ముందు ఒక బాణం. వాడు ఈట నేత కానీ ధ్వని అది పెద్దది కదా, గిర్ర తిప్పుతుంటే సొత్త మీద అమాయకంగా వేసి కొట్టచ్చు కదా. గట్టిగా గర్జిస్తే దావీదు పడిపోవాలా, అంత మనిషాడు. కానీ వాడు తన దేవతల పేరిట శపిస్తున్నాడు. దావీదు కూడా సేమ్ రూట్లో వచ్చాడు. నీవు జీవమగల దేవుడిని యెహోవా సైన్యమును తిరస్కరిస్తున్నావు, కత్తితో ఈటుతో జయించగలను అనుకుంటున్నావు. నేను నీవు తిరస్కరించిన యెహోవా నామమున వచ్చుచున్నాను.
తన దేవతల పేరిట అతడు, యెహోవా పేరిట ఇతడు. ఆటోమేటిక్ ఎవరు గెలుస్తారు? యేసు రక్తం ఇచ్చి. ఆమేన్, ఆమేన్. నువ్వు యుద్ధాన్ని నీ చేతులు తీసుకొని నువ్వు చెలరేపే మేమైనా బోల్డ్ ఎక్స్పీరియన్స్లు సేవలు ఇలాంటి బోల్డ్ పడ్డాం అని బోర్లా పడుతున్నావు. నీకు ఎందుకు వచ్చిన పని అన్నాను నేను. వాడు శారీరకంగా బలవంతుడుగాను, ఇతడు శారీరకంగా బాలుడుగాను కనబడుతున్నా యుద్ధం శారీరకంగా జరగట్లేదు అసలు. మైనారిటీ అని ఒకడు, మెజారిటీ అని ఒకడు, జనం ఎక్కువ అని ఒకడు, జనం తక్కువ అని ఒకడు, బలవంతులు అని ఒకడు, ఆర్థికమని ఒకటి, సామాజికమని, మనం వీక్ అని, అసలు ఇవన్నీ అట్టట్ట పైకి చెప్పే పాయింట్లే. అసలు పోరాటం ఆత్మలో జరుగుతుంది. నేనేమన్నానంటే అది ఆత్మీయ పోరాటం కనుకనే మనకు సులువు అవుద్ది. మామూలు పనులు మనం ఏడ అసలు సంఖ్యాపరంగా తట్టుకోగలమా? ఆర్థిక బలంలో తట్టుకోగలమా? ఎక్కడ? ఆత్మ బలం అయితేనే అర్జెంటుగా మోకాలు వేసేయగలం. యేసు రక్తం వేద్యం కూడు నీళ్ళు మానేస్తాం అంతే. గదులకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటాం. ఒక్క స్తుతి ఆరాధన అందుకుంటే దేవునికి స్తోత్రం. మావాడు ఒకటి గంట లాగేసినట్టుగా తలుపులు వేసుకొని కూర్చుంటే దేవునికి స్తోత్రం. మన ఆయుధం అదే కదేగా. పారిపోయి గదిలో తలుపులు వేసుకున్నాడు. పాని హిమాల పెరికి బంధ అంటాడు అవతలోడు. కానీ తలుపులు వేసుకున్నాక స్టార్ట్ అవుతుంది యుద్ధం. మోకాలు లేచామంటే, చేతులు ఎత్తామంటే దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఏంటంటది? అయ్యా నీ యుద్ధం నువ్వు చేస్తున్నావు, కానీ మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ రాజులు మనకెవ్వరు లేదని పాడుతారు, కానీ నేనైతే రాజులు మనకు అక్కర్లేదని పాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసునాథుడు చాలిన వాడని, అందరికి మించిన వాడని, ఒక్కడే చాలని, సపోర్ట్ అక్కర్లేదని, చాలిపోయిన వాడని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. రాజులు మనకు అక్కరలేదు, శూరులు మనకు అక్కరలేదు. డబ్బులున్నాయా? భూములు ఉన్నాయా? చర్చిలో 10,000 మంది జనం ఉన్నారా? మరి ఏంట్రా నీ దమ్ము, నీ ధైర్యం? సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనడా, యుద్ధము యెహోవాదే, విజయం మనందరిదే. యుద్ధము యెహోవాదే, విజయం. రాజులు మనకక్కరలేదు, శూరులు మనకక్కరలేదు, రాజులు మనకక్కరలేదు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా, యుద్ధము యెహోవాదే. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా అందరూ గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శత్రువు ఎలా యుద్ధం చేస్తాడు? ఆయా ఫిలిష్తీ దేవతల పేరిట శపించిన. దట్ వాజ్ ద స్ట్రాటజికల్ వార్ఫేర్ ఆఫ్ గొలియాత్. నేను ఇంత యుద్ధశూరుని కదా, నాకు యుద్ధం వచ్చు కదా, అది పిల్లడు కదా, కలబడదాం అనుకోవట్లేదాడు. వాడు స్పిరిట్లోనే చేస్తున్నాడు. ఇంకేం చేస్తాడు శత్రువు? ఇంకేం చేస్తాడు? చదవండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 3-4 వచనాలు. రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగాను. అందుకు షీబ, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు, చూసారా ఎవరి ముచ్చట ఇది? అత్యంత బలహీనుడైన 2 కాళ్ళు లేని కుంటివాడైన మెఫీబోషెతుని గురించిన ముచ్చట. మీరు తలలు పైకెత్తిన వైపు చూస్తా వినండి. హలో, సందర్భం ఏమిటి?
కడుపును పుట్టిన కన్న కొడుకు అబ్షాలోము ఒకడు భయంకర శత్రువుగా మారి తండ్రిని పదవిచ్యుతిని చేయడం తాగకుండా ఇతను బతికుంటే ఎప్పటికైనా డేంజర్, చంపేద్దాం నాన్నని సర్వ సైన్యాన్ని వెంట పెట్టుకుని నాన్నని చంపటానికి దావీదు వెనక పరిగెడుతుంటే దావీదు విచిత్రంగా అనూహ్యంగా పారిపోతున్నాడు. దావీదు పారిపోవటం ఏంటంటే అసలు దావీదు వెనక్కి తిరగా అన్నట్టు చచ్చిపోతున్నాడు. యుద్ధం చెయ్యక్కర్లా. అహీతోపేలు పాపిష్టి ఆలోచనలను ఖండించి హూషై అనే గొప్ప దైవజనుడు ప్రవక్త ఏం చెప్పాడు దావీదు గురించి? రే మీ నాన్న ఒంటరివాడని, ముసలివాడని, బలహీనుడని, తరవబడుతున్నాడని, అలిసిపోతాడని, దొరికిపోతాడని చంపేద్దామనుకుంటున్నావేమో. నీ తండ్రి అరణ్యములో తలదాచుకున్న చుట్టూ సెక్యూరిటీ పెట్టుకుని సెంట్రీ పెట్టుకుని మధ్యలో ఉండడరా. ఏ కొండ మీదనో గుహలో ఒంటరిగా ఉంటాడు. అతన్ని గూర్చి తెలిస్తే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పడి చచ్చిపోతారని అబ్షాలోము చేత తరుమబడినప్పుడే చెప్పిన స్టేట్మెంట్ అది. అంటే దావీదు అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు? సింహపు గుండె వంటి గుండె కలిగిన వారిని కూడా తన తలంపుతోనే దిగులు పడి చంపేసేంత కెపాసిటీలో ఉన్నాడు. మరి ఎందుకు పోరాటలేదు? కొడుకు కదా. ఫోన్లేకి నేను చచ్చిపోయిన ఆడే కదా కింగ్ వాళ్ళు పోను అవనే ఎప్పటికైనా ఆడికే ఫోన్లే తీసుకొని నేను ఆడికి ఇద్దాం అనుకున్నాడు, ఆడే తీసుకుంటున్నాడు. ఫోన్లే ఏదైతే ఏమైందిలే అని చాలా మిక్కుటమైన ప్రేమతో వదిలేశాడు. అయితే రకరకాల పరిణామాల నేపథ్యంలో దావీదు అడవుల్లోకి పారిపోతే సొంత కొడుకులాగా చేర్చుకొని కుమారుల్లో ఒకరినిగా మార్చుకొని సదాకాలము రాజు బల్ల యుద్ధ భోజనం పెట్టే ఏర్పాట్లు చేసి సౌలు కాలములో అతని వాటాగాన భూమతును ఇప్పించి అతని పని మనిషిని కూడా ఇప్పించి మళ్ళీ రాజవైభోగం కల్పించాడు మెఫీబోషెతుకి దావీదు రాజు. అప్పుడు దావీదు అంటాడు, ఇతను అడవిలోకి తప్పించుకొని పారిపోతే మెఫీబోషెతు యొక్క సేవకుడు సీబా వచ్చాడు. దావీదు అంటాడు, మీ అయ్యగారు రాలేదరా? మీ అయ్యగారేరా? నీ యజమానుడు ఎక్కడా అంటే ఆడంటాడు, ఇంక మీకు రాజ్యం పోయింది కదండి. ఒకవేళ నా నాన్నగారి పేరు మీద రాజ్యం వీడికి వచ్చేస్తుందేమని ఎరుసలేములో కుర్చీ ఇక్కడ కాచాడండి దుర్మార్గుడు. మరి నేనే వద్దని రావాలి కదండి. మరి రాలేదండి. రాజ్యము ఒకవేళ తనకు వచ్చిన ఎరుసలేము నిలిచిపోయాడు. కడుపు మండిపోయింది దావీదుకి. అంటే ఎక్కడో మాకీరు ఇంట్లో లోదెబర్లో దిక్కు మొక్కలేక పడి ఉంటే నేను పిలిచి చేర్చుకుని నా కొడుకులో కొడుకుగా మార్చి రాజు బల్ల యుద్ధ సదాకాలం భోజనం ఏర్పాటు చేసి తన తాతకాలంలో ఆస్తిని వాడి పేరును రప్పించి పనివాడిని అడిగిప్పించి ఇంత హోదా కల్పిస్తే నేను కష్టంలో ఉంటే అడుగులో పాలు అయిపోతాడు. రాడా కనీసం వాడికే? నిజానికి అడు వస్తే దావీదుకి లాభమే ఉంది. కుంటోడు పారిపోయిన చోటకెళ్ళా నెత్తికెళ్ళాలి ఇప్పుడు దావీదు మోత. కానీ వాడికి అంత మేలు చేశాను కదా, నా పక్షంగా ఉండాలి కదా అని ఫీల్ అంతే. కృతజ్ఞత కలిగి ఉండాలి కదా అనే భావన అంతే. ఆలకించా, ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. అప్పుడు వీడు అంటాడు, రాజ్యం తక్కుద్దని అక్కడ ఆగాడండి. దావీదు కొల్లు మండిపోయి, రే ఆడి ఆస్తి కూడా నీదేరా, తీసేసుకో. ఎలాగో రాజ్యం నాకు వస్తుంది, ఆడిది నీది కూడా నీదేరా ఎలా అన్నాడు. ఇది కావాల్సింది అదే. ఆమెన్ రాజు చిరంజీవిని గాక, హల్లెలూయా, అలాగనే జరుగును గాక అన్నాడు. ఓ స్తోత్రం చెప్పేస్తున్నాడు వీడు. ఈ అడవుల పాలైపోయి విజయవంతంగా రాజుగా తిరిగి వచ్చుతున్నప్పుడు వచ్చే త్రవులో నిలబడ్డాడు పుష్పగుచ్చం పట్టుకొని. ఇది ఫ్లవర్ బొకే. దావీదు చూసి, ఎరా నాతో రాలేదా నువ్వు అంటే పుట్టడు దుఃఖంతో మేపుకొస్తాడు. సార్ నేను ఆ రోజు రావాలనుకుని నా పనివాడకు సీబాని పిలిచారే, అర్జెంటుగా గాడి దగ్గర గంతలు కట్టరా, నేను మైతో వెళ్ళిపోతాను, నేను ఉండను.
నేను కుంటి కాళ్ళు గల్లు, నేను సొంతంగా గాడిద గంత కట్టుకొని ప్రయాణం అంతా సిద్ధం చేసుకోలేక వాడిని అడిగానయ్యా. అలాగే అని వాడు గాడిద సిద్ధపరచుకొని గంత కట్టుకొని ఆడు వచ్చేసాడు మీ దగ్గరికి. నన్ను మోసం చేశాడు, ద్రోహం చేశాడు, కుంటి కాళ్ళు గలవని రాకుండా చేశాడు. వాడు మీకు చెప్పిందంత అబద్ధం. అయినా తమరు దేవదూత వంటి వారు, మీకు అన్నీ తెలుసు, నేనేం చెప్పుకోగలను బాబు అని ఏడిచాడు. ఏడిస్తే దావీదు మనసు కరిగిపోయి దగ్గర తీసుకొని, పోన్లే అవన్నీ ఎందుకు ఇప్పుడు, వదిలే, ఎప్పుడు మామూలుగా రాజ్యం అధికారం అని నీయే వెళ్ళిపో అన్నాడు. సీబా చురుగ్గా పరిగెత్తగలడా మెఫీబోషెత? అడే. కానీ రాజ్యం, బలం, ఆశీర్వాదం ఎవరివయ్యాయి? ఇప్పుడు ఇంతకీ శత్రువు గొలియాతు ఏం చేశాడు? దేవతల పేరిట చూపించాడు. శత్రువు ఎలా చేస్తున్నాడని చెప్తున్నాను మీకు నేను. ఈడేం చేశాడు? ఎవరు? మెఫీబోషెత్ ఏం చేశాడంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఆడు మంచోడు కాదు సార్, ఆడు కుట్ర చేశాడు సార్. మీరు చచ్చిపోతే ఆ సింహాసనం లాగేద్దామని గోతిక నక్కలా కాశాడు సార్. అబ్బా ఇంత దుర్మార్గమా, ఇంత కుట్రా, అమ్మో ఇంత ఘోరమా అని దావీదు గుండెలు పగిలిపోయి అంత మాటలు చెప్పాడు. కేవలం వాడు మంచి అవ్వాలని, కేవలం వాడికి 10 రూపాయలు రావాలని, కేవలం దావీదు దగ్గర ఆడు మార్కులు కొట్టాలని, కేవలం రేపటి కాడ రాజ్యంలో ఏదో ఒకటి దొరికితే నొక్కేయాలని, తన ప్రయోజనం కోసం అన్యాయంగా ఒక బలహీనుడి మీద ఇంతింత బండలు వేసేసాడు. వాడు కుట్ర చేశాడు, సింహాసనం మీద కన్నేసాడు, నువ్వు చేసిన మేలు మర్చిపోయాడు, కుట్రదారులతో చేరిపోయాడు, నువ్వు ఎలాగో చచ్చిపోతావని ఇటు చేరిపోయాడు. ఎన్ని మాటలండి బిడ్డలారా, నా మాటలు వింటున్నారా? శత్రువు ఏం చేస్తున్నాడు? నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. నువ్వు తట్టుకోలేవు. ఇంత రోకల బండతో నెత్తి మీద కొట్టినా, హాస్పిటల్లో పడి వైద్యం చేయించుకొని మళ్ళీ బతుకుతావు, కానీ నీ క్యారెక్టర్ మీద కొడతాడు. అంటే పడగొడతాడని కాదు, నిందేస్తాడు. నీకు లేని ఉద్దేశాలు, దురుద్దేశాలు ఆపాదిస్తాడు. నువ్వు ఇలా ట్రై చేసావని, నువ్వు ఇలా ప్రయత్నించావని, నీ మనసులో ఇలా ఉందని, నువ్వు ఇలాంటి స్వార్థపూరిత వ్యక్తివని ఏవేవో చెప్తాడు నీ మీద. అవతల వాళ్ళ మనసు నీ మీద మనసు ఇరిగిపోద్ది. మంచి పాటలు పాడుతుండే, ప్రార్థన చేస్తుండే, ప్రసంగిస్తుండే, మంచి దైవజనుడు అనుకున్నాను, ఇలాంటి కూడా చిచ్చి. నేను మీకు చెయ్యి మనవి ఏమనగా, ఆయా దేవతల పేరు మీద నీకు వ్యతిరేకంగా జరుగుతున్న మంత్రోచ్చాటన అయినా, నీకు సన్నిహితంగా ఉన్నవారు నీ మీద చేస్తున్న క్యారెక్టర్ అసాసినేషన్ అయినా శత్రువు కుట్రలో భాగమే. నీకు సత్యం తెలుసు కనుక బలకినపడతావు. నీకు సమస్తము ముందుగా తేటగా చెప్పి ఉన్నాను, ఏది ఎంత మాత్రం మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అని యేసు చెప్పలేదా? నీ క్యారెక్టర్ మీద ఇంతలో మాటలు పడుతున్నప్పుడు నీకేం అర్థం అవ్వాలి? ఓహో, శత్రువు ఈ రూట్లో వచ్చాడా? ఓకే, నమ్మకంగా నీ పనిలో నిలబడు, ఏమవదు. నీకేంటని అలా మాట్లాడతావు? పైసలు లేకపోయినా బతుకొచ్చు, కానీ పరువు లేకుండా బతకలేం, 10 మందిలోకి వెళ్ళలేకపోతున్నా, నా గురించి అంటగా మాట్లాడుకుంటున్నారు. అది సహజం అని అర్థం చేసుకో, ఓపిక పట్ట. మరొక సన్నివేశం చెప్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు. స్తోత్రం చెప్పండి. ఏకంగా కొన్ని తెల్లవారేసరికి కొన్ని వేల వాల్ పోస్టర్లు అంటించారంట. ఎవరి మీద? నెహెమ్యా మీద. ఏమని?
ఓ ఆత్మల బారు ఎరుసలేము అంటే ప్రేమ, దేవుని మనసు. సుత్తండి ఇదంతా ఆడి ప్లాను రాజు అవ్వాలని. ఓ మేదేసేసుకొని గోడ కట్టేసి రాత్రి మొదలు ఇదంతా ఉత్తి డ్రామా సార్. రాజకీయ కరిగినీడు అతడు ఎమ్మెల్యే సీటు మీద కన్నేసి ఇదంతా చేయుచున్నాడు. తెల్లారేసరికి బట్టలు ఉతుకుకొనుటకు తప్ప ఒంటి మీద వస్త్రం తీయకుండా రేవింగ్ బగళ్ళు కష్టపడుతుంటే గోడ కట్టడానికి, అంత ప్రయాసపడుతుంటే ఇతని గురించి ఊరికనే ప్రయాసపడతాడు ఏంటి? మెల్లిగా యెరూషలేము రాజు అయిపోవాలని, ప్రజల్లో అభిమానం సంపాదించాలని, ఆల్రెడీ నెహెమియా రాజు అయిపోయినట్టే అని ప్రవచించడానికి ప్రవక్తలను కూడా పెట్టేసుకున్నాడని, దేశభక్తి కానీ మందిరం మీద ప్రేమ కానీ దైవం ఏమీ లేవని అవుతుందని ఎవడం మాకు తెలుసు అండి ఇవన్నీ అని వదంతి పుట్టించి ఊరంతా టామ్ చేసి పడేశాడు. ఒక్కసారిగా నెహెమియాకి వార్తలు వచ్చినాయి. ద బ్యూటీ ఆఫ్ ద హోల్ ఎపిసోడ్ ఈజ్ నెహెమియాస్ రిప్లై. ఎలా ఉంటుందో తెలుసా? చదవండి వచనం. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఇన్ని నిందలకి, ఇన్ని అవమానాలకి, ఇంత దుర్మార్గాలకి రిప్లై ఏమిచ్చాడంట? ఇట్టి వదంతులు నువ్వు పుట్టించి దుష్ప్రచారము చేసినంతన మేము అశక్తుల మగుదమనుకొని ఈ మాటలు నువ్వు కల్పించితివి, మేము అట్టి వారము కాదు అని రిప్లై ఇచ్చాడంట. అన్ని రుజువులు ఇవ్వడానికి తిప్పలు పడ్డా? ఏమండి? ఏడు చేసి గుండెలు బాధేసుకున్నాడా? అయ్యో ఎంత ఘోరం, నేను దేవుని మనసు కలిగి దేవుని పట్టణం కోసం ఇంత శ్రమ పడుతుంటే అయ్యో నీ లాభనిందలు నా మీద వేయించున్నారా? ఇట్టి దుష్ట బుద్ధులు నాకు ఆపాదించిదిరా. నేనా రాజ్యనగను కోరుచున్నానా? ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాను. చీ ఎంతటి ఘోరం. ఏమీ లేదు. ఇలాంటి మాటలు మా మీద పుట్టిస్తే మేము అశక్తుల మొగ్గుదాం అనుకుని నువ్వు ఏర్పాటు చేసావు, మేము అలాంటి వాళ్ళం కాదు, వదిలేయి అన్నాడు. అంతే, సింపుల్. గట్టిగా స్తోత్రం చెప్పవచ్చుగా? హల్లెలూయా చెప్పరే. ఇప్పుడు చెప్పండి, శత్రువు ఏమని అటాక్ చేశాడు? ఈ నిందలు, నీ క్యారెక్టర్ అసాసినేషను, నీ మీద లేనిపోని కుట్రలు ఆపాదిస్తే నువ్వు అశక్తుడు అవుతావు అనుకుని నిన్ను ఎలాగైనా బలహీనపరచాలని, ఇక ప్రార్థన తగ్గాలని, సేవ తగ్గాలని, పోరాటము తగ్గాలని, నిన్ను వీక్ చెయ్యాలని ఆడిన్ని చేస్తుంటే నువ్వు వీక్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి? ఆడికి ఒక్కొక్క పాయింట్ మీద రిప్లై ఇస్తామని 10 డిక్షనరీలు పెట్టుకొని 10 మంది ఐగర్లు పెట్టుకొని అడుగుతున్నాడు, దీనికి ఎట్లా రిప్లై ఇద్దాం? ఆ మధ్య ఒకసారి నా మీద భయంకరంగా విరుచుపడ్డారు నిందలతో కొంతమంది. మా ఐగర్లు అందరూ ఏమన్నారు? అన్న మనం రిప్లై ఇవ్వాల్సిందే అన్నారు. వదిలేను అన్నాను నేను. అలా వదిలేస్తేనే లోకం అయిపోవాలి, ఇంకా ఏదో ఉందనుకుంటున్నారు మ్యాటర్. మాట్లాడకపోతే ఎలాగ ఉంటుంది? నువ్వు మేం మాట్లాడతావు నీ పక్షంగా అన్నారు. నేను అప్పుడు చెప్పాను, స్పందించకపోవటమే మన స్పందన. స్తోత్రం చెప్పండి. నీ పేరు జెఫన్యా కదా అన్నారు, కానీ నెహెమియా టీమేలే. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు నెహెమియా? ఇట్టి మాటలు మా మీద పుట్టిస్తే మేము అశక్తుల మొగదు అనుకుని నువ్వు ఏర్పాటు చేసావు కదా, మేము పట్టించుకోం, ఆ పని మేము చేసుకుంటాం అని. నెహెమియా చేసిన ప్రార్థన ఏంటి? వాళ్ళ నోరు పడిపోను గాక, వాళ్ళ కాలు చేతులు పడిపోను గాక, వాళ్ళు నశించిపోతురు గాక. ప్రభువా మా చేతులు బలపరచు. ఆడు ఊసి లేదు ప్రార్థనలు. అసలు ఈ గోడ ఇంకా పూర్తి అవ్వలేదు, వీళ్ళు దుర్మర్లు ఇరుచుకుపడతారు మా మీద, మా చేతులు బలపరచు ప్రభా, పని పూర్తి చేసి వెళ్ళిపోతాం అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆడి తిట్ల మీద, నిందల మీద, దోషాల మీద దృష్టి పెట్టకు, గోడ మీద దృష్టి పెట్టు.
పని మీద దృష్టి పెట్టు, నీ గోడ నువ్వు కట్టుకో, నువ్వు వెళ్ళిపో, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడి కాన్సన్ట్రేషన్ అంతా గోడ కట్టకుండా చేస్తాకే కదా. నువ్వు అన్నే గెలిపించేలాగా మాట్లాడితే ఉత్తరం పట్టుకొని రోడ్డెక్కేసి విలేకరుల సమావేశం పెట్టి, మరి పాయింట్ నెంబర్ 3లో పారా 2లో నేను నా స్పందన ఏమనగా ఎవరికా ఇలాంటి మాట్లాడితే మేము అశక్తులం అవుతాం అనుకోని కదా నువ్వు ప్లాన్ వేసావు, మేము పట్టించుకో, మేము అలాంటి వాళ్ళం కాదు, దేవుని స్తోత్రం అని ప్రార్థన చేసుకుంటున్నాడు. నీకు సీక్రెట్ ఏంటంటే, నీ మీద నిందలు అవమానములు వేసిన వారికి రిప్లై ఇవ్వాలంటే ఆడు రోజు కూడా వేస్తాడు. నీ బతుకంతా రిప్లై ఎత్తమే సరిపోద్ది. నువ్వు ఎప్పుడు సేవ చేస్తావు? ఇంకా ఇవాళ 2 నిందలు వేసాడు, దానికి కాదని నిరూపించుకున్నావు, ఎల్లుండి ఇంకోటి వేస్తాడు. అప్పుడేం చేస్తావు? నీకు ఇక పాట ఉండదు, స్తోత్ర ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, సేవ ఉండదు, రోజు ఆడికి రిప్లై ఇస్తామే. నీ బతుకి ఎందుకురంటే ఆడి నిందలకు ఆన్సర్ ఇచ్చుకోవటానికే. అప్పుడు ఏం చేయాలి? పాము వేలాడుతుంది, ఏం చేయాలి? ప్రియమైన దేవుని సంగమా, ఇట్టి సేవలను నాకు పాము ఖర్చుటే విచారకరమనగా అది వదిలిపెట్టక వేలాడుట ఇంకెంత ఘోరము. చూడుడి, అది ఏమి పామో కనిపెట్టుడి. 10 మందికి షేర్ చేయండి, ప్రేయర్ సపోర్ట్ రైజ్ చేయండి, అకౌంట్ నెంబర్ కింద రాయండి. పనికి మళ్ళీ పని అని అటు దులిపాడేస్తాను పంతం చేసుకున్నాడు. చాలామంది గొప్ప దైవజనులు కూడా ఎందుకు తగ్గిపోయారు సేవలంటే దులుపుతున్నాకే ఒక్క దులిపితే పాము అగ్గిలో పడింది, కాలి బూడి దెబ్బ చచ్చిపోయింది. ఇతని చెయ్యి వాచునో లేక చచ్చునో అని చూస్తున్నారంట. వాళ్ళు ఎప్పటికి మారుతారని ఈయన చూస్తున్నాడు. మొత్తానికి మారారు, దేవునికి స్తోత్రం. మనం ఏం చేద్దాం? అయ్యో ఈ పామును చూడుడి, ఇది ఏమి జాతి, దీనికి ఎంత విషయం ఉండో, ఇది కరిస్తే ఎన్ని గంటలో చేస్తాడో కనుక్కునుడి. కమాన్ గూగుల్ చేయి, చూడు. మరి వదిలేరే దులిపవతల భారీ పొద్దు గూగుల్ రిప్లై ఇవ్వడానికి. రాజమండ్రి దగ్గర ఒక పాస్టర్ గారి మీద ఆయన మందిరం పక్కన వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారంట. ఆయన అర్జెంటుగా మొత్తం 100 మంది ఫోటోలు తీసి మంచి కంప్లైంట్ దట్టించి రాసేసాడు. కోర్టుకు వేసేసారు. వెళ్ళాడు, కొంతకాలం సర్దనింది, మళ్ళీ చేశారు. మళ్ళీ కంప్లైంట్ పెట్టాడు. ఇది 28వ సంవత్సరం, ఇప్పటికీ కోర్టు తిరుగుతున్నాడు దొలపలేక. దేవుని ప్రేమ తెలియకో, నీ భారం తెలియకో తిడతారు. ఫోన్లే అవన్నీ రికార్డ్ చేసి, ఆ వాయిస్ రికార్డులు పెట్టి, వీడియో రికార్డులు పెట్టి, అవన్నీ బలంగా పెట్టి, సూపర్ సెక్షన్లు దట్టించి కేసు కట్టించేసాడు. ఇప్పుడు ఆ ఊరోళ్ళందరికీ బాధ ఏంటంటే, వీడు మనల్ని 25 ఏళ్ళ మట్టి కోర్టుకు తిప్పుతున్నాడు. వీడు వస్తాడు చర్చికి, వాళ్ళందరినీ కోర్టుకు లాగి తెల్లగట్లు మోకరించి మైకి పెట్టి, ప్రభు వీళ్ళందరినీ రక్షించండి ప్రభు అంటాడు. ఆడు ఎవడు వస్తాడు చర్చికి? వీడు దులపకపోవటం కాదు, దానికి తాడు కట్టి కూడా ఉంచాడు పోనివ్వకుండా. అది సొంతంగా వదిలేసినా వెళ్ళిపోద్దామోనని ఈడే కట్టాడు తాడు ఒకటి. కైసే తరీకెక్క పాస్టర్ అయ్యి. ఇదా మనం చేసే సేవ? నీ గోడ కట్టే పని ఆపాలని గారు చేసేది, నువ్వు అన్నీ గెలిపించావు గడ్డి చేసి. పరుగు పందెంలో పరిగెడుతున్నావు, నీ కాన్సన్ట్రేషన్ గురి మీద ఉండాలి. పక్కన సరదాగా హలో రే రే అంటుంటాడు, వినకూడదు, చెవులు దూదెట్టేసుకోవాలి, పరిగెత్తాలి అని అంటే వెనకాల వెళ్ళిపోతాడు. నిన్ను అట్ట చేద్దామనే గాడి కేకేసేది పక్క నుండి. ఇంత అద్భుతంగా కాదు కానీ కొద్ది గొప్ప మేము వాయిద్యాలు వాయించే కాలంలో మాకు ఒక రూల్ ఉండేది, సింగర్ని కన్ఫ్యూజ్ చేయాలని కాంపిటీషన్స్ పెడితే. అది అక్రమం కాదు, సంపూర్ణ సక్రమం. గబుక్కున్న టెంపో పెంచడమో తాళం మార్చడమో చేసేవాళ్ళం, ఎదురేసేవాళ్ళం. ఎదురేసే అంటాడు, తీసేయండి ఇటు అట్టాల్సింది ఎదురొచ్చేవాళ్ళం. ఎదురేసేపాటి కాడు అదే హలో వాడిని కన్ఫ్యూజ్ చేయటానికే కొన్ని చేస్తాం.
అను కొంచెం డ్రాగ్ చేసినా, టెంపో పెంచినా, ఎదురొచ్చినా, తాళం పడేసినా నువ్వు స్ట్రిక్ట్గా పడతానే ఉండాలి. అడు సింగర్ అవార్డు వస్తుంది. స్వరం బాగున్నంత మాత్రం రాదు. ఇలాంటి చమత్కారాలు తప్పించుకోవాలి. యాక్చువల్గా నేను బాగా పరిగెడతానా, అట్టుపండి తొక్కేసాడు అక్కడ. చూసుకోవాలి నాన్న. స్తోత్రం చెప్పండి. మరి నువ్వు కాక పరిగెడుతున్నామని శత్రువు ఏం పని చేయకుండా కూర్చుంటాడా? ఆడు ఏదో చేస్తాడు. చూసుకొని గమనించుకొని పక్కకి తప్పుకొని వెళ్ళిపోవాలి. పరుగు ఆపేసి అట్టి తొక్కలు మొత్తం ఏరి, 2 కాళ్ళు లేనోడు నీకన్నా ముందు వెళ్తాడు. ఏంట్రా పరుగు అది? దృష్టి అంతా ఆ గురి, ఆ గమ్యం, ఆ బహుమానం, ఆ సింహాసనం అక్కడే ఉండాలి. స్తోత్రం చెప్పరా? వాళ్ళు అక్కడ తాగారు మనోడి మీద. అదే అధ్యాయం 13 వచ్చింది చదవండి. ఫస్ట్ ఉత్తరం రాశారు, వాళ్ళు పోస్టులు వేశారు. నెక్స్ట్ ఏం చేశారు? 13 అనుకొని మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చాడంట. నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు లంచం ఇచ్చాడంట. వార్తలు పుట్టించే వాళ్ళు ఎవరో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడండి. వెళ్ళి కొంచెం వాడు చాలా మాకు ఇబ్బందిగా ఉన్నాడు, కొంచెం చూసుకొని సందా ఇస్తే ఆడు పొద్దున్నప్పటికీ టీవీలో, పేపర్లో, అమ్మ బాబోయ్ ప్రజలంతా మంచి మాస్టర్ గారు ఉన్నానే, ఇంత దుర్మార్గుడా, అయ్యి బాబాయ్ లంచం. ఇప్పుడు 18 వచ్చింది చదువు. చాలండి. ఏం చేశాడంట? అవతల పార్టీ ఆడికి ఏం చేశాడు? వీడు కుమార్తెని ఇచ్చాడు, వాళ్ళ బిడ్డని చేసుకున్నాడు. అంటే ఒక్క నెహేమియాను దెబ్బ కొడతాకి, ఎలా చూడండి, ఒక్క నెహేమియాను బలపరచడానికి పెద్ద పెద్ద వాల్ పోస్టులు వేయించాడు, పని అవ్వాల. లంచం ఇచ్చి మీడియాలో రాయించాడు, పని అవ్వాల. చివరికి అవతల పక్షుడు బిడ్డని పెళ్లి చేసుకొని వీళ్ళ కొడుకు వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఎంతకి తెగించాడు? మన ఉపదేశం కాదు, నడిపింపు కాదు, సహవాసం కాదు, విశ్వాసం కాదు. అంటే వాళ్ళతో వివాహ సంబంధాలు ఏర్పడి ఏదో విధంగా అతని బలాన్ని పెంచుకొని నెహేమియాని ఒంటరివాణ్ణిగా మార్చి, నువ్వు ఒంటరివాడివి, నీ వెనకాల ఎవడం లేడు, మొత్తం మాకు సపోర్టు, రెచ్చిపోకో అని ఆందోళన పరిచి అతని పని ఆపాలనేది ప్రయత్నం. సీబా అనేవాడు తన స్వప్రయోజనం, స్వార్థ ప్రయోజనం కోసం మెఫీబోషెత్ క్యారెక్టర్ మీద దాడి చేశాడు. ఈ టోబియా, సన్మల్లట్టు, ఈ బ్యాచ్ అందరూ నెహేమియా మీద దుష్ప్రచారపు వార్తలు ప్రచారం చేశారు. వార్తలు గుప్పించు వాడికి లంచం ఇచ్చారు. ఇతన్ని బలహీనమవుతాడు అనుకుని అవతలి పక్షంతో వియ్యముంది బిడ్డనిచ్చి కొడుకుని చేసుకుని అటు సంబంధం పెట్టుకున్నారు. నిజానికి వాళ్ళకి నీకు సంబంధం లేదు, కానీ ఈ నెహేమియాని వీక్ చేయాలని మనం కలిసిపోతాడు, కొంచెం జడుతాడురా, మనం బలం పెరిగితాడు, కొంచెం తగ్గుతాడురా. దావీదు ఏమన్నాడు చూసారా? ఇందాక చదువుకున్నారే 62వ కీర్తన తీయండి ఒకసారి. 62వ కీర్తనలో 3, 4 వచనాలు చదవండి. ఎన్నాళ్ళు మీరు ఒకని భయపడుదురు, ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడదోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడదోయి చూచుదురు. ఇంకా అతని ఔన్నత్యము నుండి అతని పడదోయటకే వారు ఆలోచించుదురు. ఆగండి. ఇంతకీ టార్గెట్ ఏంటి చెప్పండి? ఔన్నత్యము అది. ఎన్నాళ్ళు మీరు ఒకని పడద్రోయిదురు, ఒరుగుచున్న కొంచెం పడద్రోయిని ఒకడు ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇంతకే వాళ్ళు ట్రై అనగా వారు అతని ఔన్నత్యము నుండి. ఔన్నత్యం అంటే ఉన్నత స్థానం. ఉన్నతం అనే పదానికి సూపర్లేటివ్ డిగ్రీ ఔన్నత్యం. అతని ఔన్నత్యం అంటే తన క్యారెక్టర్, తన సాక్ష్యం, తన విలువలు, తన పరువు, మర్యాద అక్కడి నుంచి పడద్రోయాలి. ఏమి లేదండి, అచ్చిచ్చి ఇలాంటోడండి. ఇంతమంది కలిసి దుష్ప్రచార దాడులు, నిందలు, అవమానాలు
ఇన్ని ఎందుకు చేస్తున్నారంటే అతన్ని ఔన్నత్యం, ప్రజల్లో ఉన్న గౌరవం, ప్రజల్లో ఉన్న మర్యాద, ప్రజల్లో ఉన్న గొప్పతనం అంతా పడగొట్టాలని ఇన్ని ఫీట్లు చేస్తున్నారంట. దానికి దావీదు రిప్లై ఏంటి తెలుసా? బలము నాదని దేవుడు చెప్పాడురా, మీ ఇష్టం చేసుకోండి అన్నాడు. ఆమేన్. కొట్టు మంచిగా హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 52వ కీర్తనలో కూడా దోయకు తన పక్క నుండి దావీదు కుట్ర చేసి, దావీదు ఎక్కడెక్కడ దాక్కున్నాడో సౌలుకి సమాచారం పంపించి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు కదా. అప్పుడు కూడా ఏమన్నాడు? శూరుడా, చేసిన కీడును బట్టి ఎందుకు అతిశయపడుతున్నావు? వాడిగల మంగళ కత్తి వెల్లడి నాలుక ఉన్నదిరా, ఎలా చేసేవారు అలా చేశారని చెప్పి, నేనైతే నా దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇందాక అదే, ఇప్పుడు అదే. శత్రువు ఎవడొచ్చినా, నింద ఏదైనా, అవమానం ఎంతైనా, మన స్పందన నా బలము నా దేవుడు, నేను ఆయన కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, తేలుచున్న ఫలితార్థమేమనగా వారు నాకంటే బలవంతులు, వారు నాకంటే బలవంతులు. కానీ వాళ్ళు ఎక్కడ బలపడినట్టుగా చరిత్రలో లేదా. వారికంటే బలహీనుడైన తన దాసుని దేవుడు బలముగా కాపాడుతూ వచ్చాడు. నీ సంఘములో కానీ, నీ సేవలో కానీ, నీ గ్రామములో కానీ నీకంటే బలవంతులని అణిచివేయి చూసే వ్యక్తులు ఉన్నప్పుడు నువ్వు తెలివితేటలు వాడొద్దు, నువ్వు లేనిపోని పోరాటాలు చేయొద్దు. దేవుని కృపపై ఆధారపడి నీకు అప్పగించిన పని నమ్మకంగా చేసుకో. వాళ్ళు నన్ను ఒక మాట, ఈ మాట అంటాను, నా మీద ఎలా చేశాను, నేను ఎలా మాట్లాడతాను? మాటకు మాట, చర్యకు చర్య మన విధానం కాదు. వారేదో కోపంలో అన్నారు, నువ్వు తగ్గించుకో, దేవుడు సమాధానం ఇస్తాడు. వాళ్ళు ఏదో వాళ్ళకి చెప్పిన మాటలను బట్టి ఆవేశపడ్డారు. నెమ్మదిగా సత్యం తెలిసినప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఈలోపు ఎందుకు నువ్వు మాట్లాడాలి? నువ్వెందుకు రియాక్ట్ అవ్వాలి? ఇన్ని మాటలు నేను ఎందుకు అన్నారు తెలుసా? ఇంతమంది నిన్ను ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేసా తెలుసా? నీవు అశక్తుడు వగుదు అనుకొని చేశారా. ఆ ఒక్క పని మాత్రం చేయక. నువ్వు అశక్తుడు అవ్వద్దు, బలహీనుడు అవ్వద్దు, ఖాతర చెయ్యొద్దు. మౌనంగా సహించు, దేవునికి అప్పగించు, ప్రార్థనలో పోరాడు. ఉత్తరం మీద కాదు, లంచం మీద కాదు, వాళ్ళు చేసుకున్న పెళ్లి సంబంధం మీద కాదు, నీకు అప్పగించిన గోడ మీద నీ మనసు పెట్టు. నీ పని చేసుకుంటూ పో. నీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు, నీ తలపైకి ఎత్తుతాడు. ఆమె ఒకే ఒక్క మాట పెట్టుకొని వెళ్ళిపో. 3 రకాలు. 1, తన దేవతల పేరుని శపించడం. 2, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. 3, నీ మీద భయంకరంగా నిందలు అవమానాలతో దుష్ప్రచారం చేయటం. ఇవన్నీ కూడా నీవు అశక్తుడు వగుదు అనుకొని చేశారు. వాటి మీద దృష్టి పెడితే, వాటికి జవాబు ఇవ్వాలనుకుంటే నువ్వు అశక్తుడు అవుతావు. చివరికి ఒక్క మాట, ఐఎఫ్జి విజ్ఞాపనోద్యమం కేవలం ధనాపేక్షతో సాగుతుందని, అసలు దర్శనం లేదని, అసలు భారమే లేదని, జఫన్యా కన్నీటి అనుభవాలు ఎప్పుడో కోల్పోయాడని, డబ్బు కొరకే తిరుగుతూ ఉంటాడని ఇన్నన్నారా? ఎంతగా ప్రచారం చేశారు. అయితే దేవుని మహాకృపను బట్టి అంత బలహీనము, ఏ యోగ్యత లేని మనం వాటికి రియాక్ట్ అవ్వకుండా, ప్రత్యుత్తరం ఇచ్చే ప్రయత్నం చేయకుండా, వాళ్ళు మాకంటే గనులు, శ్రేష్ఠులు, పరిశుద్ధులు, గొప్పవారు, వారి కోపం కూడా మాకు దీవెనే అని అప్పగించుకొని పన్నెత్తి మాట తిరిగి మాట్లాడకుండా, అయ్యా మీరు అప్పగించిన పని మేము చేస్తాం, మేము రిప్లై ఇవ్వాలని, మళ్ళీ మాట్లాడాలని ఆశపడటం లేదయ్యా. ఒక దశలో ఐఎఫ్జే సేవకులందరూ మేము మాట్లాడతాం, మీరు మాట్లాడకపోతే నా ఆవేశపడితే ఒకే ఒక్క మాట, నా మీద మీకు గౌరవం ఉంటే మీరు మాట్లాడొద్దన్నాను. ఆ మాటకి ఆగిపోయారు.
అప్పటికి ఐఎఫ్జే ఒక 10-15 చోట్ల జరిగేది మహా అయితే. ఆ నిందలు, అవమానాలు, దుష్ప్రచారాల తర్వాత ఇప్పుడు 48 చోట్ల జరుగుతుంది. ఇప్పుడు 4,000 మంది పైగా సేవకులయ్యారు. 19 రాష్ట్రాల్లో జరుగుతుంది. మొన్నటిదాకా బీహార్లో వెళ్ళి వస్తూ ఉన్నాం, కానీ రెగ్యులర్గా జరిగే అవకాశం రాలేదు. ఈ నెల నుంచి బీహార్లో కూడా ప్రతి నెల, మనకు జరిగినట్లే బీహార్లో కూడా ప్రతి నెల ఐఎఫ్జే స్టార్ట్ కాబోతుంది. హర్యానాలో ప్రతి నెల మోకరించి ఇవే అంశాల కోసం ఏడ్చే దైవజనులు ఉన్నారు. బీహార్లో దైవజనులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉత్తరాఖండ్లో ఉన్నారు, హర్యానాలో ఉన్నారు, ఏమండి ఢిల్లీలో ఉన్నారు, వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, పూరిలో ఉన్నారు, కటక్లో ఉన్నారు, భువనేశ్వర్లో ఉన్నారు, ఛత్తీస్గఢ్ దుర్గ్లో ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు, నేపాల్లో ఉన్నారు. కువైట్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, లండన్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. ఇదేమన్నా సంస్థ? ఏమన్నా చేతుబచ్చాలా? ఇప్పటికి ₹10 లాభం ఉందా? అన్ని ప్రాంతాల్లో దైవజనుల్ని మీ నాయకత్వంలో, మీ ఆధ్వర్యంలో, మీ ప్రాంతాల్లో మీతో కలిసిన సేవకులతో కలిసి ప్రార్థన చేయండి అయ్యా అంటున్నాం. అంతకనే ఏమన్నాం? ఈ మహాప్రాకారము ఆ ఏడు చచ్చారు. ఒక నక్క దూకితే పడిపోద్దా గోడ అన్నారు. దేవుడే బలమై నిలబడ్డాడు గనక ఆ ప్రాకారము పని పూర్తి చేయబడి దేవుని కృపలో అనేక మందికి ప్రార్థన చేయడానికి ఈ దినాన చాలామంది దైవజనులు క్రొత్తగా నన్ను కలిసి మా ప్రాంతంలో కూడా ఐఎఫ్జే ఏర్పాటు చేయాలని చాలామంది ఈ రోజున నేను వారికి చెప్పిన ఒకటే జవాబు, తమ్ముడా అయ్యా ఇప్పుడు స్టార్ట్ అయినవే 48-50 ఉన్నాయి, తిరగలేకపోతున్నాం, ఇంక కొత్తవి వద్దండి బాబు. ఇది మా వైపు జవాబు. అవతల వైపు జవాబు లేదయ్యా, ఎట్టకట్టు ఓపెన్ చేసుకుని ఒకసారి రండి, స్టార్ట్ చేసి వెళ్ళిపోండి, మా తెప్పలేదు మేము పడతామని. పదవులు లేవు, ఫోటోలు లేవు, ఘనతలు లేవు. నేనేమంటున్నానంటే దేవుడిచ్చిన దర్శనాన్ని, భారాన్ని కాపాడుకుందాం. మాటలను పట్టించుకోవద్దు, నిందలను పట్టించుకోవద్దు. పట్టించుకోవద్దంటే ఏంటి? రిప్లై ఇవ్వద్దని. నేనేం బాధపడలేదన్నా, కాకపోతే గట్టిగా చెప్పానన్నా. గట్టిగా చెప్పావంటే గట్టిగా పట్టించుకున్నట్టే కదా. దేవుని చేతులకు వదిలే. నీ గోడ మీద నువ్వు మనసు పెట్టు, నువ్వు కట్టు, నిద్రహారమని కట్టు. దేవుని నిన్ను వాడుకుంటాడు. వారు నాకంటే బలవంతులు, అది దావీదు యొక్క బాధ. వారు దావీదు కంటే బలపడలేదు, ఇది చరిత్ర. కారణం దేవుడు దావీదుకు బలమై ఉన్నాడు. ఇది మనకి ఈ దినము స్ఫూర్తినిచ్చే సంగతి. అది మీ సంఘములో, మీ మినిస్ట్రీలో ఎక్కడైనా సరే ఇదే ఫార్ములా. తమ దేవతల పేరు మీద శపించిన యుద్ధం జరగవచ్చు, నీ మీద నిందలు, అవమానాలు వేయవచ్చు, నీ క్యారెక్టర్ని దారుణంగా దూషించవచ్చు. నీవు వాటికి దేనికి జవాబు ఇవ్వకుండా మౌనంగా నీకు అప్పగించిన పని చేయి. నీ ప్రార్థన చేసుకో, నీ సువార్తను చెప్పు, నీ పరిచయం నువ్వు చేయి, నీకు అప్పగించి నువ్వు చేయి. అదన్నీ దేవుడు తన చేతిలో తీసుకుంటాడు. అఖండ విజయాన్ని ఇస్తాడు, గొప్ప సమాధానం ఇస్తాడు. ఈ కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి, సుమారు 50 చోట్ల జరుగుతున్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి, 19 రాష్ట్రాల్లో జరుగుతున్న ఐఎఫ్జే విజ్ఞాపదేశాన్ని, దాదాపు 5 దేశాల్లో జరుగుతున్న విజ్ఞాపన ఉద్యమానికి తోడే నిశ్చయముగా జయము అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా?